అందరికీ నమస్కారం. మీ కోటేశ్వరరావు పందిరి పాట పద్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అంశంలో భాగంగా 10వ తరగతి తెలుగు కొత్త పాఠ్యపుస్తకం నుండి మొదటి పాఠ్యాంశమైన ప్రత్యక్ష దైవాలు అను పాఠ్యాంశంలోని పద్యాలను రాగభావయుక్తంగా వినిపించి విశదీకరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా పాఠ్యభాగ శీర్షిక గమనించినట్లయితే ప్రత్యక్ష దైవాలు అనగా మనకు కంటికి కనిపించే దేవతామూర్తులు అని అర్థం. మనకు కంటికి కనిపించే దేవతలు అనగా మనకు జన్మనిచ్చి పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులు, వారే మనకు ప్రత్యక్ష దైవాలు అని అర్థం. అందుకే ఒకానొక సందర్భంలో జంజాల పాపయ్య శాస్త్రి గారు తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా అని చెప్పిన మాటను మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చును. అలాగే పురాణ ఇతిహాసాలను గమనించినట్లయితే శ్రవణ కుమారుడు, శ్రీరాముడు, భీష్ముడు, గరుత్మంతుడు ఇలా ఎందరో వారి వారి తల్లిదండ్రులను సేవించి పునీతులైన వారే. ఇటువంటి ప్రత్యక్ష దైవాలను సేవించడం వలన కలిగే ఫలితాలను గురించి ఈ పాఠ్యాంశం ద్వారా మనము తెలుసుకుందాం. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి అను శీర్షిక గమనించినట్లయితే వేమన గారి పద్యం ఒకటి చూద్దాం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. తల్లి తండ్రి మీద దయలేనటువంటి పుత్రుండు కుమారుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, పుట్టలో ఉన్నటువంటి చెదలు పుడుతుంటాయి, నశిస్తుంటాయి, వాటి వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాగే తల్లి తండ్రి మీద దయలేనటువంటి పుత్రుండు కూడా వీటితో సమానం అని వేమన గారి యొక్క భావం. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు గమనించినట్లయితే పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి? పుత్రులు తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి. కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు, ఎందుకు? కవి చెదపురుగులతో దయలేని పుత్రుణ్ణి పోల్చాడు. ఎందుకంటే చెదపురుగులు పుడుతుంటాయి, వెంటనే నశించిపోతుంటాయి. అలాగే తల్లిదండ్రులను చూడని పుత్రుడు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి. తల్లిదండ్రుల సేవలో శ్రవణ కుమారుడు, పరశురాముడు, వినాయకుడు, శ్రీరాముడు మొదలైనటువంటి వారు ఎందరో తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయులే. ఇక పాఠ్యభాగ ఉద్దేశాన్ని గమనించినట్లయితే లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు పెద్దలు. అంటే తల్లిదండ్రులు దేవతలు అని అర్థం. మనకు జన్మనిచ్చి పెంచి పోషించే తల్లిదండ్రులను మించిన దైవం లేదు. కనుక తల్లిదండ్రులను సేవించడమే మొదటి మానవుని యొక్క ధర్మం. ఇది ఉత్తమమైనటువంటి ధర్మం కూడా. ఆ ఉత్తమమైనటువంటి ధర్మాన్ని అనుసరించేలా, ఆచరించేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఇక ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రక్రియను గమనించినట్లయితే ఈ పాఠ్యాంశం ఇతిహాసం అనే ప్రక్రియకు చెందినది. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. అంటే చరిత్ర, ఒక కాలానికి సంబంధించిన రాజవంశానికో జాతికో సంబంధించిన చారిత్రకాంశం గల బృహద్ రచనలను ఇతిహాసాలు అంటారు. ఇవి మొదట వాగ్రూపంలో ఉండేవి, కాలక్రమేణా గ్రంథ రూపంలోకి వచ్చాయి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలను అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు, ఉపదేశాలు, నీతి ధర్మం న్యాయం మొదలైనవి, పూర్వ వృత్తాంతం తండ్రి తాత ముత్తాత మొదలైనవి కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథకు కథనానికి, కథనం అనగా కథ చెప్పే తీరు, కథకు కథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణ మహాభారతాలు అనేవి
గొప్ప ఇతిహాసాలుగా మనం చెప్పవచ్చును. ఇక పాఠ్యాంశ నేపథ్యాన్ని గమనించినట్లయితే పాండవులు జూదంలో ఓడిపోయారు, అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. ఆ అరణ్యవాసంలో ధర్మరాజు ఋషుల దగ్గర పురాణాలు వింటూ ఉండేవాడు. ఒకసారి మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెప్తాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువుగారు ప్రకటించారు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. కానీ కౌశికుడు మాత్రం ఇంకా జ్ఞానం సంపాదించాలని, అన్ని ధర్మాలు తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఒకనాడు ఒక మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తుండగా ఆ చెట్టు పైన ఉన్నటువంటి ఒక పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. కోపంతో దాని వంక ఎర్రగించి చూడగా అది మాడి మసయ్యింది. ఆ తరువాత మధ్యాహ్నం ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరుతాడు. ఆ ఇంటి ఇల్లాలు మాత్రం అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవించడంలో, ఈయనకు భిక్ష వేయడంలో కాస్త ఆలస్యం చేస్తుంది. ఆ నిర్లక్ష్యం సహించలేని కౌశికుడు కోపంతో ఆమెను చూస్తాడు. ఆమె మాత్రం, మహాత్మా, నేను పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని 4 మంచి మాటలు చెబుతుంది. మిథిలా నగరంలోని ధర్మవ్యాధుని కలిస్తే ధర్మ సూక్ష్మాలు చెబుతాడని అంటుంది. కౌశికుడు ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్తాడు. అక్కడ కౌశికునకు ధర్మవ్యాధునకు మధ్య గల సంభాషణే ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం. ఈ కౌశిక మహర్షి ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్ళిన వెంటనే ఆ ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అంటున్నాడు. ఏ నిమ్మెయినొత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది కలధుక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా నెరింగింతున్. ఏ నిమ్మెయినొత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది గలధుక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా నెరింగింతున్. ఏను అనగా నేను, ఇమ్మెయిన్ ఈ ప్లస్ మెయిన్ త్రికసంధి జరిగి ఇమ్మెయిన్ ఈ రీతిగా, ఈ విధంగా, ఉత్తమ గొప్పదైనటువంటి విజ్ఞానోన్నతి, విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి గుణసంధి జరిగి గొప్ప జ్ఞానంలోని ఆధిక్యం వడయుటకున్ పొందటానికి నిజంబగు, నిజంబు ప్లస్ అగు ఉత్వసంధి జరిగి నిజంబగు సత్యమైనటువంటి మూలంబైనది, మూలంబు ప్లస్ అయినది ఉత్వసంధి జరిగి మూలంబైనది అంటే ఆధారమైనది, కలదొక ధర్మము ఒక ధర్మము ఉంది, భూనుత భూమి అందలి ప్రజల చేత పొగడబడినటువంటి ఓ కౌశికముని, అది ఆ ధర్మము నీకు దృష్టముగా కంటికి కనిపించేటట్లుగా అంటే ప్రత్యక్షముగా నెరిగింతున్ తెలుపగలను, నీకు తెలియజేస్తాను. ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడు అంటూ అభినందించావు. నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీకు కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను అని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో చెబుతున్నాడు. అలాగే 2వ వచనం గమనించినట్లయితే, అభ్యంతర గృహంబునకు రమ్మని అతనిని తోడ్కొని చని మనోహరంబై చతుశాలంబై వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యంబునందు మహితాసనాసీనులైన వారిన్ తన జననీ జనకుల అభిమతాహార పరితోషితుల పరమాంబరాభరణ గంధమూల్యాలంకృతమూర్తుల అతనికింజూపి తానును తత్పాద ప్రణామంబు చేసి వారల కుశలంబడిగిన ఆ ఇరువురన్ పుత్రునికిట్లనిరి. అభ్యంతర గృహంబునకున్ అంటే లోపల ఉన్నటువంటి గదిలోకి రమ్మని, రమ్ము అని అంటే దయచేయండి అని ఆహ్వానించి అతనిని కౌశిక మహర్షిని తోడ్కొని వెంటబెట్టుకొని చని వెళ్ళి మనోహరంబై మనస్సును ఆకర్షించేదే అందమైనదై చతుశాలంబై 4 వైపులను వాకిళ్ళు కలిగినదై వివిధ సౌరభ అనేక రకాల
పరిమళాల చేత సంవాసితంబైన గుబాలించేదైన హర్మ్యంబునందున్ మేడపైన మహితాసనాశీలులైన గొప్ప గద్దెలపై కూర్చుని ఉన్నటువంటి వారిని తన యొక్క జననీ జనకుల తల్లిని తండ్రిని అభిమతాహార పరితోషితులన్ వారికి ఇష్టమైన ఆహారం తినటం చేత సంతృప్తి చెంది ఉన్నటువంటి వారులను పరమాంబరాభరణ గొప్పవైనటువంటి వస్త్రాలు ఆభరణాలు గంధమూల్యాలంకృతమూర్తులన్ గంధ అంటే పరిమళ ద్రవ్యాలు మూల్యాలంకృతమూర్తులను పువ్వులతో అలంకరింపబడినటువంటి దేహాలను కలవారులను అతనికిన్ చూపి ఆ కౌశిక మహర్షికి చూపించి తానును ఆ ధర్మవ్యాధుడు కూడా తత్పాద ప్రణామంబు చేసి వారి యొక్క పాదాలకు నమస్కారములు చేసి వారలన్ కుశలంబడిగిన వారిని అంటే ఆ తల్లిదండ్రుల్ని కుశలంబు క్షేమంగా ఉన్నారా లేదా అని అడిగినన్ ప్రశ్నింపగా అయ్యిరువురన్ వారిద్దరు కూడా ఆ తల్లిదండ్రులు ఇరువురు కూడా పుత్రునికి ఇట్లనిరి కొడుకైనటువంటి ధర్మవ్యాధునితో ఈ విధంగా అన్నారు అని ఈ వచనం యొక్క భావం. ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోనికి తీసుకొని వెళ్ళాడు. 4 వైపుల నుండి సుగంధములు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు. అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు: అన్న కుమార నీ ఎట్టి సత్పుత్రుండు గలుగ మాకేమిట గడుమ సెపుము. నీ చేయు ధర్మంబె నీకు తోడయ్యడు పరమాయురర్ధ సంపదులు గనుము. నీ చరిత్రంబున నిఖిల వంశము పవిత్రతమయ్య మానుష దేహమేల ధరించితో కాని తత్వమారయ పరదేవత వీవు సంధియము వలదు. వాంగ్మన కర్మముల పితృవత్సలత్వమొక్క రూపము జలుపుచునున్న ఎట్టి సద్గుణాకరు నిన్ని జామదజ్ఞు ఒకని నిన్నంగ తగుగాక ఎరులు గలరే. అన్న ప్రియమైన వాడా, కుమార ఓ కుమారుడా, నీ వంటి సత్పుత్రుండు మంచి కుమారుడు కలగగా మాకేమిటన్ మాకు ఎందులో కడమ చెప్పుము కొలువగలదో చెప్పుము. అంటే నీ వంటి ఉత్తమమైనటువంటి పుత్రుడు మాకు కలగగా మాకిందులో కూడా కొదువలేదు. నీ చేయు ధర్మంబు నీవు ఆచరించేటటువంటి ధర్మమే నీకు తోడయ్యడు సాయం అవుతుంది. పరమాయురర్ధ గొప్పదైనటువంటి ఆయుర్దాయం సంపదలున్ కనుము, ధనము ఐశ్వర్యాలను కూడా పొందుము. నీ చరిత్రంబున అంటే నీ ప్రవర్తన వలన నిఖిల వంశమున్ మన వంశం అంతయు పవిత్రతమయ్యన్ పావనం అయినది. మానుష దేహము మనుషుడిగా పుట్టి మనుషుని యొక్క శరీరాన్ని ఎలా అంటే ఎందుకు ధరించావో కానీ తత్వము నిజము ఆరయున్ పరిశీలించగా పరదేవత నీవు దేవతలలోకెల్లా గొప్ప దేవుడవు సందేహము వలదు. ఎట్టి అనుమానానికి కూడా ఆస్కారం లేదు. వాంగ్మన కర్మములన్ త్రికరణ శుద్ధిగా వాక్కుతోడా మనసుతోడా ఆచరణము యందును పితృవత్సలత్వమున్ తల్లిదండ్రులపైన ప్రేమను ఒక్క రూపుగన్ ఎడతెగకుండగా ఒకే మాదిరిగా చలుపుచునున్న ఎట్టి కొనసాగిస్తూ ఉన్నటువంటి సద్గుణాకరు మంచి లక్షణాలకు నిలవైన వాడివి. నిన్ను
పరిగణనం చేసి జమదగ్ని కొడుకైనటువంటి పరశురాముడిని ఒకనిన్ మరి ఒకడిని ఎన్నంగందగుగాక లెక్కించడం తగునే కానీ ఒరులు ఇతరులు కలరే ఉన్నారా లేరని భావం. ఓ ప్రియమైన కుమారా, నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది? నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తుంది. చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది. మానవుడిగా జన్మించావే గాని దేవతలలో నీవు గొప్ప దేవుడువు, అనుమానం లేదు. మనస్సు, మాట, ఆచరణముల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడవైన నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి. మరెవ్వరూ నీకు సాటిరారు అని ఈ పద్యం యొక్క భావం. ఇక 4వ వచనం గమనించినట్లయితే, అని పలికిరప్పుడు ధర్మవ్యాధుండు వారికిం కౌశికుని చూపి ఇం మహాత్ముండు మనల జూచు వేట్కనిట వచ్చెనని చెప్పిన నా వృద్ధులతనికి అర్హ సత్కారంబులు గావించినన్ గైకొని అతండు వారల కుశలంబడిగే అంత అవిప్రునకు లొబ్ధకుండిట్లనియే అని పలికిరి అని అన్నారు. అప్పుడు ఆ సమయంలో ధర్మవ్యాధుడు వారికిన్ ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులకు కౌశికుని చూపి ఆ కౌశిక మహాముని చూపించి ఇం మహాత్ముండు ఈ గొప్ప ఆత్మ కలవాడైనటువంటి ఈ బ్రాహ్మణుడు మనలను చూచువేట్కన్ చూడాలనే కుతూహలంతో, దర్శించాలనే కుతూహలంతో ఇటవచ్చన్ ఇక్కడికి వచ్చాడు అని అని చెప్పగా ఆ వృద్ధులు అతనికిన్ ఆ కౌశికునికి అర్హ సత్కారంబులు తగిన గౌరవ మర్యాదలు కావించినన్ చేయగా గైకొని వాటిని ఆ కౌశికముని స్వీకరించి అతండు ఆ కౌశికుడు వారలన్ అనగా ఆ వృద్ధులను కుశలంబడిగే యోగక్షేమాలను గురించి ప్రశ్నించగా అంత ఆ సమయంలో అవిప్రునకున్ ఆ బ్రాహ్మణుడికి అంటే ఆ కౌశిక మహామునికి లొబ్ధకుండు అంటే ధర్మవ్యాధుడు ఇట్లనియే ఈ విధంగా అన్నాడు. ఆ విధంగా పలికినటువంటి తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు. వారితో ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు. కౌశికుడు వారి యోగక్షేమాలను గురించి కూడా అడిగాడు. తరువాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు: జననుత వీరు నా జననియు జనకుండు చూవే వీరులకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితి అమరులా పూజింతురద్ది ఎల్లవారను ఉండు దైవంబుల నెరుగ నీ వృద్ధుల నా పాలి వేల్పుల నఘా కమనీయ ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు వేట్క పుత్రధార సహితుండనై నియతముగ సేవయాచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులను వీరనాకను తలపు దృఢము జననుత వీరు నా జననియు జనకుండు చూవే వీరులకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితి అమరులా పూజింతురద్ది ఎల్లవారను నుండు దైవంబుల నెరుగ నీ వృద్ధుల నా పాలి వేల్పుల నఘా కమనీయ ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు వేట్క పుత్రధార సహితుండనై నియతముగా సేవయాచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులను వీరనాకను తలపు దృఢము జననుత ప్రజల చేత కీర్తించబడినవాడా ఓ కౌశికముని
వీరు అంటే ఈ పెద్దలు నా జననియు జనకుండు, నా తల్లియును మరియు తండ్రియును, వీరలకు అంటే వీరికి శుశ్రూష చేసి పరిచర్యలన్నీ కూడా చేసి ఇట్టి పరిజ్ఞానమును ఈ విధమైనటువంటి గొప్ప జ్ఞానాన్ని నేను ప్రాపించితిన్ పొందాను. ఎల్లవారును అందరూ కూడా అమరుల పూజింతురర్దిన్. అర్దిన్ అంటే కోరికతో అమరులన్ దేవతలను పూజిస్తారు. ఉండు దైవంబులన్ వేరే దేవతలను ఎరుగన్, నేను ఎరుగను. ఈ వృద్ధులన్ ఈ ముసలివారే నా పాలి వేల్పులు, నాకు లభించినటువంటి దేవతలు అనగా పాపం చేయనట్టి ఓ పుణ్యాత్ముడా, కమ్మనైనటువంటి ఫల పండ్లు, పుష్ప పూలు, గంధ పరిమళ ద్రవ్యాలు, భూషణ నగలు, వస్త్రములు, బట్టలు, మనోహర భక్ష్యభోజ్యములను, మనస్సుకు అనువైన తినుబండారాలు వీరికి ఎప్పుడున్ ఎల్లప్పుడూ నివేదింతున్ సమర్పిస్తాను. వేట్కన్ కుతూహలంతో పుత్రదార సహితుండునై, కొడుకులతో భార్యతో కూడిన వాడినై, నియతముగన్ దీక్షతో సేవయాచరింతును, పరిచర్యలన్నింటినీ కూడా చేస్తాను. వేదాలు, యజ్ఞముల్, క్రతువులు, వ్రతంబులన్, నోములను నాకు వీరే, ఈ తల్లిదండ్రులే నాకు అన్నియును అనుతలపు. అన్నీ నాకు వీరే అనే ఆలోచన దృఢము, గట్టిది. ప్రజల చేత గౌరవింపబడే ఓ కౌశికముని, వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో అందరూ ఏదో ఒక కోరికతో దేవతల్ని పూజిస్తారు. నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు. నాకు వేరే దేవతలంటూ ఎవరూ లేరు. వీరికి రుచికరమైనటువంటి పండ్లు, పూలు, గంధం, అందమైన నగలు, వస్త్రాలు, ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను. నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను. అలా సేవించడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది అని ఈ పద్యం యొక్క భావం. ఇక 6వ పద్యం. జనని జనకుడు సద్గురుడు అనలుడు ఆత్ముడు అనగ ఇయ్యే ఉరును, ఏ గృహస్థు చేత స్వగతి వాంచ ప్రసాదితులగు దురట్టి వాడసూవే ధర్మాత్ముండు వసుధ మీద. జనని జనకుడు సద్గురుడు అనలుడు ఆత్ముడనగని ఏ ఉరును, నే గృహస్థు చేత సుగతి వాంచ ప్రసాదితులగు దురట్టి వాడచూవే ధర్మాత్ముండు వసుధ మీద. జనని అంటే తల్లి, జనకుడు తండ్రి, సద్గురుడు మంచి గురువు, అనలుడు అగ్ని, ఆత్ముడు ఆత్మ అని చెప్పబడే ఈ ఏవురన్, ఈ 5గురును అంటే తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ, ఈ 5గురు ఏ గృహస్థు చేతన్, ఏ ఇంటి యజమాని చేత సుగతి వాంఛన్ పుణ్యం లభించవలననే కోరికతో ప్రసాదితులగుదురు, సంతోషం పొందించబడిన వారు అగుతారో అట్టివాడచూవే, అట్టివాడే సుమా వసుధ మీధన్ ఈ భూమిపైన ధర్మాత్ముండు, ధర్మంతో కూడిన ఆత్మ కలవాడు, సుకృతుడు అని అర్థం. ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని ఈ పద్యం యొక్క భావం. ఇక 7వ వచనం గమనించినట్లయితే, అని చెప్పి ఇట్లనియే పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మజ్ఞానార్థంబు నాయున్న ఎడకం చనుదించిన
పతివ్రతలని అనుగ్రహంబున నీకు నెల్లవియు ఎరింగించితి, కానీ నీ దశ నాదు చిత్తంబు ప్రియంబడి ఉండదు. నీ చేసిన అకార్యంబొక్కటి కలదది ఎయ్యది అనినా అని చెప్పి అని పలికి ఇట్లనియన్ ఈ విధంగా పలికాడు. పతివ్రత గొప్ప ఇల్లాలి యొక్క పనుపునం చేసి నియోగం వలన నీవు ధర్మజ్ఞానార్థంబు ధర్మాన్ని గురించి జ్ఞానాన్ని పొందడానికై నాయున్న ఎడకన్ నేను ఉన్నటువంటి ఈ చోటికి చనుదించిన వచ్చావు. రాగా పతివ్రతలని ఆ మంచి ఇల్లాలి యొక్క అనుగ్రహంబున దయవలన నీకు ఎల్లవియున్ అంటే సర్వమును ఎరింగించితి తెలిపాను. కానీ అంతేకాని నీ దశన్ నీ ఎడ నాదు చిత్తంబు నా మనస్సు ప్రియంబడి ఉండదు, ప్రీతిని చెంది ఉండలేదు. నీవు చేసినటువంటి అకార్యంబు చేయకూడని పని చెడ్డ పని ఒక్కటి కలదు, ఒకటి ఉన్నది, అది ఎయ్యది అనినా. అది ఏమిటంటే ధర్మవ్యాధుడు కౌశికమునితో ఇలా చెప్పి మరలా ఇలా అన్నాడు. ఓ కౌశిక మహర్షి, నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు. ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు. ఆమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మ మార్గాన్ని వివరిస్తాను. నీపై ఉన్న ఇష్టం కాదు. నువ్వొక చేయకూడని పని చేశావు కనుక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఆ పని ఏమిటంటే ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగా అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతము ఇమ్మెయిన్ వెడలి తక్కట నీవు కరంబు క్రూరతన్. ఎంతయు వృద్ధులై తమకు నీవకరుండవ తెప్పగాగా అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమ ఇమ్మెయిన్ వెడలి తక్కట నీవు కరంబ క్రూరతన్. ఎంతయు వృద్ధులై మిక్కిలి ముసలివారైనటువంటి తమకున్ వారికి నీవొకరుండవా నీవు ఒక్కడవు మాత్రమే తెప్పగాగా ఆధారం కాగా అత్యంత ముదంబునన్ మిక్కిలి సంతోషముతో బ్రతుకున్ జీవించే తల్లిని మరియు తండ్రిని ఉజ్జగించి విడిచిపెట్టి నిశ్చింతుడవై ఎటువంటి చింత లేకుండా ఎటువంటి విచారము లేనట్టి వాడివై సదాధ్యయనశీలత ఎల్లప్పుడూ వేదాలను నేర్చుకోవాలనే కుతూహలంతో వారి అనుజ్ఞ వారి యొక్క అనుమతి లేకుండా ఏకాంతము ఒంటరిగా ఇమ్మెయిన్ ఈ రీతిగా వెడలితివి వెళ్ళావు అక్కట. అయ్యో నీవు కరంబు క్రూరతన్ మిక్కిలి కఠినత్వంతో వారిని విడిచిపెట్టి వెళ్ళావు. ఓ కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు చాలా వృద్ధులు. వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. వారికి నీవే ఆధారం. కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలనే భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అని ధర్మవ్యాధుడు కౌశికమునితో చెప్తున్నాడు. నీక వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులై రివిన వ్యవారా అరిగి ఇంకనైన అమ్ముదు సల్ల యుదగ్ర శోక వహ్ని నార్పవయ్యా. నీకన్ అంటే నీకోసమే వగచి మిక్కిలి దుఃఖించి నిర్భిన్న హృదయులై గుండెలు పగిలిన వారై విగత చక్షులైరి గుడ్డివారైపోయారు.
వినవే ఆలకించవా. వారున్ ఆ తల్లిదండ్రులను అరగి వెళ్ళి ఇంకనైనా ఇక మీదటనైనను అమ్ముదుసల్లా ఆ వృద్ధుల యొక్క యుదగ్ర శోకవహ్ని యుదగ్ర గొప్పదైనటువంటి శోకవహ్నిన్ దుఃఖమనే అగ్నిని ఆర్పవయ్యా ఉపశమింపచేయము. నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీకోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అంధులయ్యారు, గుడ్డివారయ్యారు. ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాన్ని చల్లార్చుము అని కౌశిక మహామునికి ధర్మవ్యాధుడు బోధిస్తున్నాడు. నీ యజ్జయనమ్మును సుకృతాయాసము నిస్ఫలంబులై చను కురుసేవాయుక్తి లేక తక్కిన జేయుము నా పలుకు మేలు సేకురు నీకున్. నీ యజ్జయనమ్మును సుకృతాయాసము నిస్ఫలంబులై చనుగురు సేవాయుక్తి లేక తక్కిన జేయుము నా పలుకు మేలు సేకురు నీకున్. నీ అధ్యయనంబును అంటే నీవు చదువుకున్నటువంటి ఈ చదువు సుకృతాయాసము పుణ్యాన్ని ఆర్జించడానికై పడిడి శ్రమయున్ను, గురుసేవాయుక్తిన్ తల్లిదండ్రుల పరిచర్య లేక తక్కినన్ లేకపోతే నిష్ఫలంబులై ఫలము లేనట్టువి అయిపోయి అనగా వ్యర్థాలై చనున్ పోతాయి. నా పలుకు చేయుము నేను చెప్పిన విధంగా నడుచుకొనుము నీకు మేలున్ శుభము చేకూరున్ కలుగుతుంది. నువ్వు సంపాదించినటువంటి విద్య కానీ పుణ్యం కోసం పడే శ్రమ కానీ తల్లిదండ్రుల సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు, నీకు మేలు కలుగుతుంది అని ఈ పద్యం యొక్క భావం. అనిన కౌశికుండతనికిట్లనియే అని ధర్మవ్యాధుడు పలుకగా కౌశికముని అతనికి ఆ ధర్మవ్యాధునితో ఇట్లనియే ఈ విధంగా పలికాడు. ఇది ఎట్టిద నీ చెప్పిన సదమలహిత వాక్యభంగి సకలము వింటిన్ వదలక ఇమ్మెయిన చరించెద గురుజనములకు ప్రీతి చేసెదననగా. ఇది ఎట్టిద నీ చెప్పిన సదమలహిత వాక్యభంగి సకలము వింటిన్ వదలక ఇమ్మెయిన చరించెద గురుజనములకు ప్రీతి చేసెదననగా. అనగా అంటే పాపము లేనట్టివాడా ఓ ధర్మవ్యాధుడా, ఇదిన్ నీవు చెప్పింది అట్టిదన్ అటువంటిదే నిజమే. నీవు చెప్పిన సధమల మంచివి, పవిత్రమైనవి, స్వచ్ఛమైనవి, హితవాక్యభంగి మేలు చేకూర్చేవి అయినటువంటి మాటల తీరు సకలమున్ అంతయును వింటిన్ ఆలకించాను. వదలక వీటన్నింటినీ కూడా విడిచిపెట్టక ఇమ్మెయిన్ ఈ విధంగానే చరించెదా నడుచుకుంటాను. గురుజనములకు పెద్దలైనటువంటి నా తల్లిదండ్రులకు ప్రీతిన్ సంతోషాన్ని చేసేదన్ కలిగిస్తాను. ఓ పుణ్యాత్ముడా, నీవు చెప్పినటువంటి మాటలు సరైనవి, శ్రేష్టమైనవి, మేలు కలిగించేవి. వాటిని శ్రద్ధగా విన్నాను, తప్పక ఆచరిస్తాను, తల్లిదండ్రులను సేవించి తరిస్తాను అని కౌశిక మహాముని ధర్మవ్యాధునితో చెప్తున్నాడు. అలాగే ధర్మవ్యాధునితో కౌశికముని ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. నాదైన భాగ్యవశమున కాదే నీ తోడి చెలిమి కలిగిన్ పరమాహ్లాద మనస్కుడనైతి శుభోదయములకెల్లనింక యుక్తుడనైతిన్. నాదైన భాగ్యవశమున గాదే నీ తోడి చెలిమి గలిగిన్ పరమాహ్లాద మనస్కుడనైతి శుభోదయములకెల్లనింక యుక్తుడనైతిన్. నాదైనా నాకు సంక్రమించినటువంటి భాగ్యవశమున్ అదృష్టం వల్లనే కదా నీ తోడి చెలిమిన్ నీతో స్నేహం కలిగిన్ ఏర్పడింది. పరమాహ్లాద మనస్కుడనైతిన్ మిక్కిలి సంతోషంతో నిండిన మనస్కుడనైతిన్ మనసు కలవాడిని అయ్యాను. శుభోదయములకెల్లన్ మేలు కలిగించే వాటికన్నిటికి
యుక్తుడనైతిన్, యోగ్యుడిని అయ్యాను. నీతో స్నేహం కలగడం నా యొక్క అదృష్టం. నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది. నాకు కలగబోయే శుభాలన్నింటికి ఇది ఒక సూచకం అని చెప్తున్నాడు. అనుపమమెట్టి వారలకు నందదు ధర్మపదంబు దాత్రిలో, విను 10,000 రందొకడు విస్తృత ధర్మపరాయణుండు, కల్గునో కలుగండో సంధియము కోరి సనాతన ధర్మమోది, ఎవ్వనికి నీకు బోలే బుధవత్సల ఇట్లు చెరింపవచ్చునే. అనుపమ మెట్టి వారలకు నందదు ధర్మపదంబు ధాత్రిలో, విను 10,000 రందొకడు విస్తృత ధర్మపరాయణుండు, కల్గునో కలగండో సంధియము కోరి సనాతన ధర్మమూది, ఎవ్వనికి నీకు బోలే బుధవత్సల ఇట్లు చెరింపవచ్చునే. బుధవత్సల, జ్ఞానుల చేత ఆదరింపబడివాడా, విను ఆలకింపుము. ధాత్రిలోన్, ఈ లోకములో ఈ భూమిపైన ధర్మపదంబు, ధర్మంతో కూడినటువంటి మార్గం అనుపమము, సాటి లేనిది. ఎట్టి వారలకున్, ఎటువంటి మనుషులకైనను అందదు, అది దొరకదు. 10,000 రందొకడు, 10,000 మంది మనుషులలో ఒక్కడు విస్తృత ధర్మపరాయణుండు, కీర్తికెక్కినటువంటి ధర్మవ్రతుడు, కల్గునో కలుగునా, కలగండో కలగడా, సందేహము సందేహము సంశయింపవలసింది, కోరి పూనికతో, సనాతన ధర్మమూది, ప్రాచీన కాలం నుండి ఆచరింపబడుతున్నటువంటి ధర్మాన్ని తెలిసి గ్రహించి ఇట్లు, ఈ విధంగా ఎవ్వనికిన్, ఏ మనుషులకైనను నీకున్ పోలెన్, నీవు ఆచరిస్తున్నటువంటి విధాన్ని పోలి చెరింపవచ్చునే. నడవడికను తీర్చిదిద్దుకొనడానికి వీలు ఉన్నదా? జ్ఞానుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా, ధర్మ మార్గం సాటి లేనిది. భూమిపై నివసించే 10,000 మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే. నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఇంకా ఉండడు అని ఈ పద్యం యొక్క భావం. ఇదండి ఈనాటి మన పాఠ్యాంశం. ఈ విధంగా కౌశిక మహాముని ధర్మవ్యాధునికి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణలలో ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులను సేవించడం వలన కలిగే ఫలితాలు అందరికీ అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను. ఈ పాఠ్యాంశానికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే ఈ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరని కోరుకుంటూ, ఇదండి ఈనాటి మన పాఠ్యాంశం. ఇంకా మరొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములతో మీ కోటేశ్వరరావు పందిరి.